ప్రియ సోదరి జాగ్రత్త వినండి. చాలాసార్లు విషాదం ఏంటంటే దేవుని మందిరం యొక్క పర్పస్, బాగా వినండి, పర్పస్ అనేది అపవాది చాలా కుయుక్తిగా దాని మీనింగ్ని మార్చేస్తాడు. దేవుని మందిరము, దేవాలయము, ప్రార్థనాలయము, దేవుని వాక్యం బోధించబడాల్సిన ప్రాంతం అయితే కుయుక్తిగా వాక్యంలో ఉన్న సిద్ధాంతాన్ని తీసుకొని వాడు ఐహిక విచారములు కలబోతగా లోకం వైపు నడిపించి ఆ ప్రాంతాన్నే వ్యాపారపు కేంద్రంగా దేవుడు జరగకూడదని అడ్డుపడితే సాతాను దాన్నే జరిగించడానికి కుయుక్తిగా ఏం చేస్తాడు, మనసును మార్చేస్తాడు. ఏం జరుగుతుందంటే అక్కడ పావురాలు అమ్ముతా ఉన్నారు. ఎందుకు పావురాలు అమ్ముతున్నారంటే వారికి లాజిక్ ఉంది, రీజన్ ఉంది. వాళ్ళు వాక్యాన్ని కోట్ చేస్తారు. ఏమంటారు తెలుసా అండి, దేవునికి బలర్పించాలంటే బలర్పించడానికి ఏం కావాలి, పేదవాళ్ళు అయితే ఏం కొంటారు, పావురాలు కొంటారు. కాబట్టి వాళ్ళు కొనుక్కోవడానికి అందుబాటులో ఉండాలని ఏం చేశాము, పావురాలు పెట్టాము అంటారంట. అయ్యో కరెన్సీలు ఎందుకు పెట్టారు ఇక్కడ అంటే, అరే ఎక్స్చేంజ్ ఆఫరింగ్ అప్పుడు ఎక్స్చేంజ్ అవ్వాలి కదా, ఎవరు ఎంత వేయాలనుకుంటారు వాళ్ళకి అంత అమౌంట్ ఉండాలి కదా, కాబట్టి ఎక్స్చేంజ్లో నోట్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఏం చేసాం ఇది కూడా పెట్టామని. వేరే దేశాల నుంచి వచ్చేవారికి కరెన్సీ ఇష్యూస్ వస్తాయి కదా, కాబట్టి ఎక్స్చేంజ్ కూడా ఇక్కడే కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా సెంటర్ పెట్టేశాం. చివరికి కొన్ని వస్తువులు పరిశుద్ధాత్మ దేవుని కార్యమునకు ఏర్పరచబడాల్సిన ప్రాంగణంలో దేవుడు అనుమతించిన వస్తువులు కూడా తీసుకొచ్చి ఏం చేస్తానండి అక్కడ అమ్మేస్తూ ఉన్నారట. ఇది కాదా వాస్తవం? ఈరోజు మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి, కళ్ళ ముందే. దేవుని మందిరాల్లో విక్రయాలు, దేవుని మందిరాల్లో ఇంకా ఏమనంటే అవసరం ఉంది కదండి, అవసరం ఉంది కాబట్టి ఎక్కడో దూరం పోకుండా అన్ని ఇక్కడే అందుబాటులో పెట్టేసి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, బ్యాంకు నుంచి బేకరీ దాకా అన్నీ అందుబాటులో వచ్చేస్తాయి. మళ్ళీ దానికి ఏం చెప్తామంటే దేవుని కొరకే, పరిచర్య కొరకే అంటే అవసరం ఉంటుంది కదా. విషాదం ఏంటంటే దేవుడు చూస్తాడు, గుండె ఏమైందండి, పగిలిపోయింది, గుండె పగిలిపోయింది. ఫస్ట్ టైం